హలో ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. దానికి చాలామంది కామెంట్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏంటి దేవుడికి ఆనియన్ పెడుతున్నారేంటి, అలా పెట్టకూడదు కదా, దేవుడికి ఎందుకు అట్లా ఆనియన్ పెడుతున్నారో అని అడుగుతున్నారు. ప్రతి విలేజ్కి గ్రామదేవత అంటారు కదా, అలాగే మా ఏలూరు సైడ్ ఏంటి అంటే మేము గంగానమ్మ తల్లి అంటాము. గంగానమ్మ తల్లికి ఇష్టమైన నైవేద్యం ఏంటి అంటే సద్దేపారం అంటాము. అది ఎలా ప్రిపేర్ చేస్తామంటే, ఆదివారం మేము గంగానమ్మ తల్లికి పెట్టుకుంటాం కాబట్టి శనివారం నైట్ అమ్మవారికి మాత్రం సపరేట్గా రైస్ వండుతాము. అలాగే పాలు కూడా తీసుకొచ్చి అమ్మవారికి మాత్రం పెరుగు తోడేస్తాము. ఆదివారం మార్నింగ్ ఏం చేస్తామంటే అన్నీ రెడీ చేసుకుని అమ్మవారికి మాత్రమే, అది కూడా గంగానమ్మ తల్లికి మాత్రమే ఆ సద్దేపారం నైవేద్యం ఇష్టం కాబట్టి ఆ నైట్ వండిన రైస్, పెరుగు, అలాగే ఆనియన్ కూడా పెడతాం ఫ్రెండ్స్. అది మేము దేవుడికైతే కాదు, మా ఏలూరు సైడ్ గంగానమ్మ తల్లికి మేము నైవేద్యం ఇలాగే పెడతాం. ఇష్టమైన నైవేద్యం ఏంటి అంటే సద్దేఫారం రైస్. విడిగా అయితే దేవుళ్ళకి మేము పాయసం చేసి పెడతాము. చాలామంది అంటున్నారు కదా, దేవుళ్ళకి ఆనియన్ పెట్టకూడదు, అలా పెట్టచ్చు అని పెట్టొచ్చా అని మీ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఇలా వాయిస్ మెసేజ్ అని ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మై ఛానల్ నేమ్ ఈస్ హరిన్ సాయి ఆర్ఎం వాల్గస్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.